అమ్మాయి చెప్పింది ఆరోగ్యం బాలేని వాళ్ళని అంబులెన్స్ త్వరగా హాస్పిటల్కి చేరుస్తుందని. పద, మనిద్దరం అంబులెన్స్ ఆట ఆడుకుందాం. నేను అంబులెన్స్ అవుతాను, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, సరేనా? అప్పుడు నేను నిన్ను వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను, సరేనా? అనారోగ్యం నువ్వు ఉండు టోకీ. టోకీ, నీకు జ్వరం వచ్చినట్టుంది, చాలా ఎక్కువ జ్వరం. టోకీ, పద త్వరగా ట్రాలీపై కూర్చో. నేనే నీ అంబులెన్స్ ని. ఫటాఫట్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అంబులెన్స్ వస్తుంది. అటు తప్పకు, అంబులెన్స్ వస్తుంది. పీకు, ఇంత వేగంగా కాదు, జాగ్రత్త. నువ్వు చాలా వేగంగా పరిగెత్తావు పీకు. అంబులెన్స్ జనాల్ని కాపాడుతుంది, గాయపడేలా చెయ్యదు. సారీ అమ్మా. సారీ టోకీ. సారీ మేమే. నా చిట్టి అంబులెన్స్, నీ లైట్ వెలగని. కాస్త నిదానంగా వెళ్ళు, ఎవరికీ హాని కలిగించకు. స్కూల్ నుంచి వచ్చేసావా పీకు? పద, కాళ్ళు చేతులు కడుక్కో. నేను పీకుని కాదు, నేను రోబోని. రోబో కాళ్ళు చేతులు కడుక్కోదు. రా పీకు, వచ్చి భోజనం చెయ్యి. నేను రోబోట్ని. సరే పీకు, సరిగ్గా భోజనం చెయ్యి. పీకు, ముందు నీ హెల్మెట్ని తీసేసేయ్, ఆ తర్వాత భోంచేయి.
రోబో ఇలాగే భోజనం చేస్తుంది. రోబోకి షార్ట్ సర్క్యూట్ అయింది. పీకు, బట్టల్ని లోపలికి తీసుకెళ్ళు. చెప్పండి, పీకు రోబోకి ఏం పనుంది? ఓహో, పీకుటూకి మీరిద్దరూ ఇంకా రోబోలాగానే ఉన్నారా? దీన్ని పట్టుకో పీకు. పీకు, వీటిని జాగ్రత్తగా పట్టుకో. పద, ఇంకా చాలా ఎక్కువైంది రోబో ఆట. రోబో ఇలాగే పట్టుకుంటుంది. అమ్మా ప్యారీ, మన పిల్లలు రోబోలైపోయారు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అరే పిల్లలు, ఇంకా నిద్రపోలేదా? రోబో కాలు ఇరుక్కుపోయింది. రోబో వెనక్కి తిరగలేదు. అలాగా? అయితే రోబో కాళ్ళని రిపేర్ చెయ్యాలి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. టూకీ, జాగ్రత్త, అది మట్టితో చేసింది. అయ్యో, నా గుర్రం. అమ్మా, చూడు, టూకీ నా గుర్రం ఇరుక్కొట్టేసింది. లేదు, నాకు నా గుర్రమే కావాలి. మరేం పర్వాలేదు పీకు. పీకు, పద, నీకోసం ఒక గుర్రం తయారు చేస్తాను. నిజంగానా? ట్రై చేసి చూద్దామా? ఇదేంటి? ఈ డబ్బా అవుతుంది గుర్రానికి తల, ఇక ఈ కర్ర దాని మెడ. ఇలా మ్మ్.
ఇది అయింది నోరు, ఇంకా 2 కళ్ళు. కానీ ఇది సగం గుర్రమేగా అయింది. వెళ్ళు పీకు, లోపల నుంచి ఒక చిన్న కుర్చీ తీసుకురా. టోకీ, నువ్వు చీపురు తీసుకురా. శబాష్. ఇక ఇదైంది గుర్రం తోక. ఇక ఇదైంది గుర్రం ముందు భాగం. ఇంకా ఇదేమో తల. వావ్, ఈ గుర్రం మీద కూర్చోవచ్చు కూడా. ఓ పాపా ప్యారీ, ఆ తట్టని ఇలా ఇస్తారా? సరే. పీకు, ఈ గుర్రం మీద కూర్చోడమే కాదు, దీనిపై ఊగొచ్చు కూడా. అరే భలే. పీకు టూకి టకటక గుర్రం పరుగులు పెట్టే. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆగండి. నాన్నా, వర్షం వచ్చేలా ఉందా? చూడండి, ఆకాశంలో ఎన్ని రంగులు ఉన్నాయో. వావ్, అంటే దీనికి అర్థం వర్షం వస్తుందనా? అవును. పదండి, త్వరగా మన ఆనపకాయ పూల్ దగ్గరికి వెళ్దాం. 1, 2, 3, 4. వర్షాల కోసం ఎదురు చూపులు. ఈ వర్షం ఎప్పుడు పడుతుంది? నా హ్యాట్ కూడా చాలా ముడుచుకుపోయింది. అవును బిన్ని, ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంది, అందుకే హ్యాట్ ముడుచుకుంది. నాన్నా, వర్షం వల్ల గుమ్మడి పూల్లో నీళ్లు నిండుతాయి కదా. తప్పకుండా. ఆగండి, ఏవైనా పక్షి గొంతు వినిపిస్తోందా? నాకు ఏ పక్షి గొంతు వినిపించడం లేదు నాన్నా. మాకు కూడా వినిపించడం లేదు. ఎలా వినిపిస్తుంది? వర్షం రావడానికి ముందు పక్షులన్నీ దాక్కుంటాయి. తేనెటీగలు. అయితే ఇక్కడ తేనె కూడా ఉంటుందా? ఆహా, తేనె కాదు, వర్షం. ఈ తేనెటీగలు వర్షం వస్తోంది అన్న కబురుని చెప్తాయి. ఎలా? వినండి, ఇలా. ప్యారీ అంకుల్, ఇంకెంతసేపట్లో వర్షం వస్తుంది? నాన్నా, మీరే చెప్పారు కదా వాన రాబోతుంది అని.
నేను పూర్తిగా తయారై వచ్చాను. వర్షం ఇప్పుడే కావాలి. పూల్ పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది. వానని తెచ్చింది.